హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. సో, ఇంతకుముందుకైతే పెట్టాను కదా నేను. భుజాలనేవి జారకుండా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ జేసుకోవాలి అని జెప్పేసి. సో, అదేనండి వాళ్ళదే ఇంకొక బ్లౌజ్ అనమాట. సో, ఆ బ్లౌజ్ కుట్టేసి ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్‌గా ఉంది అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు. సో, ఇది ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నానండి. దీనికొచ్చేసి మనం బుట్ట హ్యాండ్స్ కిందొచ్చేసి బార్డర్ షేప్ అయితే ఇస్తున్నాము. ఒకే క్లాత్ అండి. సేమ్ క్లాత్‌తోని మనకి బాహుబలి మోడల్ అయితే హ్యాండ్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా చూపిస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే కింద ఎడ్జెస్ అనేవి స్ట్రెయిట్‌గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావించు. తర్వాత బ్లౌజు మనకి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా! అక్కడి వరకు పట్టుకొని ఎంత హైట్ ఉందనేది ఒకసారి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి. పెట్టుకొని మొత్తం హైట్ ఎంతొచ్చింది అని చూసుకోండి. ఇక్కడైతే పావుతక్కువ 16 అయితే వచ్చిందండి. మొత్తం హైట్ వచ్చేసి ఖర్చులతో సహా వచ్చేసి పావుతక్కువ 16 అయితే వచ్చింది. సేమ్ అంతే మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకొని ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే వీళ్ళు భుజాలు అనేవి జారుతున్నాయి మాకు అని చెప్పారనమాట. అందుకోసం నెక్ అనేది నేను 2 ఇంచెసే పెడుతున్నాను. ఓకేనా. షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్‌కి ఎంతైతే షోల్డర్ ఉంటుందో అంతే షోల్డర్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఖర్చు కోసం ఇంకొక పావుతక్కువ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోండి. హ్యాండ్స్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు, మనకి నెక్ పైపింగ్ వేసాం కదా! దానికోసము ఒక పావు ఇంచు కలుపుకొని పావుతక్కువ 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఎంతొచ్చినా సరే నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే వస్తుందో సేమ్ అంతే ఇక్కడ కిందకి కొంచెం కిందికి మనకి ఆర్మ్ రౌండ్ షేప్ కోసము కొంచెం కిందికైతే మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సో, ఇప్పుడొచ్చేసి చూడండి నడుము దగ్గర నుంచి మనకి ఆది బ్లౌజ్‌లో హ్యాండ్ జాయింట్ ఉంటుంది గదా! జాయింట్ వరకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఖర్చు కోసం ఇంకొక పైన వైపుకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఓకేనా. సో, ఇది మనకి ఎంతైతే ఉంటుందో అంతకి ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ గూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ షేప్ కోసము 1 ½ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. 1 ½ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 44. మనకి దీన్ని 2 భాగాలు చేసుకుంటే 4 భాగాలు చేసుకుంటే 11 ఇంచెస్ అయితే వస్తుంది కదా! ఆర్మ్ రౌండ్ వచ్చేసి 22 ఇంచెస్ అనమాట. సో, దీన్ని 2 భాగాలు చేసుకుంటే మనకి 11 ఇంచులు. చెస్ట్ లూజు 4 భాగాలు చేసుకుంటే 11 ఇంచులు. ఆర్మ్ రౌండ్ కూడా 2 భాగాలు చేసుకుంటే 11 ఇంచులు. సో, 11 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చెస్ట్ లూజు. కింద నడుము దగ్గర కూడా 11 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా 2 ఇంచెస్‌కి ఖర్చు కోసం పెట్టేసుకొని ఈ మార్కింగ్స్‌ని కలిపేసుకోండి. సో, ఇక్కడ ఏంటంటే డౌట్ అయితే అడుగుతున్నారండి. మీరు ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టట్లేదు కింద డాట్ కోసము అని చెప్పేసి. సో, మనకి చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కదా! అందుకోసము ఇక్కడ నేను పెట్టిన 11 ఇంచులలో కవర్ అయిపోతుందండి. సో, ఇంకొక వీడియోలో క్లియర్‌గా చేస్తాను చూడండి. ఓకేనా. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎలా తగ్గట్లేదా అనేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో, అందుకోసం నేనైతే ఇంకొక వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడైతే సేమ్ అంతే మనకి నెక్ సైడ్‌కి ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి. చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో వేస్ట్ లూజ్ దగ్గర కూడా అంతే పెట్టేసుకోండి. తర్వాత నెక్ డౌన్ కోసము మనకి బ్యాక్ సైడ్ వైపు కరెక్ట్‌గా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి నెక్ హైట్ అనేది వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసుకొని పైన 2 ఇంచెస్ నెక్ కోసం పెట్టుకున్నాం కదా! కింద కూడా 2 ఇంచెస్ అనేది పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా షేప్ అనేది ఇవ్వండి. షేప్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ అంటే 2 ½ పెట్టుకోండి. ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. మరి బ్రాడ్‌గా వేస్తే 3 ఇంచెస్ పెట్టుకోండి. మీడియంగా ఉంది అంటే ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని 2 ½ ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. సో, పైన వైపు పెంచొద్దండి. కింద వైపు మాత్రమే మెడ అనేది దిగాలన్నమాట కిందికి. పైన మాత్రం సేమ్ ఉండాలి. కిందికొచ్చేసరికి మనకి వెడల్పు అయిపోవాలి. అప్పుడు నెక్ దగ్గర అస్సలు భుజాలనేవి జారకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట బ్లౌజు. ఓకేనా. ఇప్పుడు ఇలా నెక్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్‌గా వచ్చిందా మనకి చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడైతే చూడండి 11.5 ఇంచులైతే వచ్చింది. మనకు కావాల్సింది 11 ఇంచులు. ఇక్కడ 11.5 ఇంచులైతే వచ్చిందనమాట. ఒక హాఫ్ ఇంచు ఎక్కువొచ్చింది మనకి. అందుకోసం మనకి ఎంతైతే ఎక్కువొస్తుందో అంత పైకి మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే పైకి మార్కింగ్ వేసేసాను.
ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది కలిపేసుకోవాలి. ఇక నేను కలుపుతున్నాను కదా, ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎంతైతే తక్కువ వస్తుందో, ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి కిందికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వచ్చింది కాబట్టి పైకి జరిపేసాను. ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోయింది 11 ఇంచులు. చెస్ట్ లూజు, ఆర్మ్ రౌండ్ 2 ఒకే దగ్గరికి వచ్చాయంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఓకేనా? ఇది ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ వైపు మొత్తం డ్రా చేసుకున్నాం కదా బ్యాక్ సైడు. ఇప్పుడు మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నానన్నమాట నీట్‌గా. ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదండి. నెక్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే నెక్ అయితే కట్ చేయట్లేదు. ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడేం అవసరం లేదు. ఒకవేళ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే జాయింట్ చేసేటప్పుడే కట్ చేస్తాను. ఇప్పుడేం కట్ చేయననమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ నెక్ అనేది ఇలా ఉంచేసుకొని కట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి. సో, ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తానండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్‌కి కంపల్సరీ జాయింట్‌లనేవి పడతాయండి. అందుకోసం నేనైతే ఇది డబుల్ ఫోల్డ్ అనేది వేస్తున్నాను. ఇంక సైడ్‌కి కొంచెం జాయింట్ అనేది ఎక్కువగానే పడుతుంది. 4 సైడ్‌లో ఒకేసారి జాయింట్ అనేది పడుతుందండి. సో, అది ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కింద ఎడ్జెస్ అనేవి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే నేను సేమ్ కలర్ క్లాత్ అనమాట మీకు చూపిస్తాను. నేను మెయిన్ క్లాత్ వచ్చేసి సేమ్ ఉంటుంది. సో, అది రివర్స్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెడుతున్నాను. సో, హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. ఓకేనా? 10 ఇంచులు. 10 ఇంచులు పొడవు పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి ఖర్చు కోసం పెట్టేసుకోండి. మొత్తం 11 ఇంచులు వస్తుంది మనకి. లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు. ఓకేనా? 7.5 ఇంచులు ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది మనకి ఆర్మ్ రౌండ్ ఎంతుందో అంత పెట్టుకోవాలి. సో, చూడండి కిందికొచ్చేసింది. 11 ఇంచులు పెట్టేసుకుంటే మనకి జాయింట్ అయితే పడుతుందండి. ఇక్కడ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో, మీకు అర్థం కావడం కోసం నేనైతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనకి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద మార్కింగ్ అనేది పెట్టి చూపిస్తాను. మీరు జాయింట్ వేసిన తర్వాత మిగతాదైతే కట్ చేసుకోవాలి. నేను అది కూడా స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఒకవేళ ఇక్కడ సైడ్ క్లాత్ అనేది జాయింట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 11 ఇంచులకి ఆర్మ్ రౌండ్ మనకి 11 ఇంచులే ఉంది కదా! 11 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటే 3.5 ఇంచులు లేదంటే పావు తక్కువ 4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి. ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజే కాబట్టి 3.5 ఇంచులు లేదంటే పావు తక్కువ 4 ఇంచుల వరకు పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇక్కడ చూడండి ఇంత జాయింట్ అయితే పడుతుంది కదా మనకి. ఇంత జాయింట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ వరకు నేను ఇది జాయింట్ వేసిన తర్వాత కట్ చేశానండి. ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది కదా! జాయింట్ వేసేసుకొని కుట్టుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడైతే హ్యాండ్స్ అయితే ఇక్కడ కట్ చేశాను కదా! ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది జాయింట్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే మిడిల్ అనేది మనకి ఈజీగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కదా అనేసి కంగారు పడుతూ ఉంటారు. సో, అలా ఏం లేదండి. నేను బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను చూడండి. ఇక్కడ సేమ్ ఇక్కడ మధ్యలోకి చూడండి ఇదైతే మనకి క్రాస్ కటింగేనండి. స్ట్రెయిట్ కటింగ్ అయితే కాదు. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా వేస్తున్నాను. స్ట్రెయిట్ కటింగ్ అనుకోండి స్ట్రెయిట్‌గా వేసుకోండి. కానీ ఇదైతే క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగ క్రాస్‌గా అయితే వేస్తున్నాను నేను. కరెక్ట్‌గా సెట్ అయ్యేలా చూసుకొని వేయండి. క్రాస్‌గానే వేసుకోవాలి. జాయింట్ పడినా సరే క్రాస్‌గానే వేసుకోవాలి. మాక్సిమం జాయింట్‌లనేవి లేకుండా చూసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలండి. సో, ఇక్కడైతే నేను చూడండి క్రాస్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చిన్న జాయింట్ అయితే పడతదేమో అనుకున్నాను. కానీ పర్లేదండి. సరిపోయిందనమాట. మీటర్ బావ్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా! మీటర్ బావ్ అయితే పట్టింది. సో, అంతే సరిపోతుంది. మీటర్ అయితే అస్సలు సరిపోదండి. మనకి జాయింట్లు వేయడానికి, హ్యాండ్స్‌కి జాయింట్లు వేయడానికి కూడా క్లాత్ అనేది ఉండదు. అందుకోసం మీటర్ బావ్ అయితే తీసుకోండి. 40+ ఉన్న వాళ్ళకి మీటర్ బావే తీసుకోండి. ఓకేనా? అప్పుడే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అనేది పెట్టేసేయండి. ఓకేనా? ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా! ఆ 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ సేమ్ మనకి నెక్ ఎంతైతే ఉంటుందో అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది ఇలాగ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి.
ఉక్సుల వైపు మనకి నెక్ ఎప్పుడైనా సరే ఉక్సుల వైపు మాత్రమే నెక్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఖర్చు కోసము వదిలేసుకొని కరెక్ట్‌గా నెక్ షేప్ చూడండి. నెక్ కరెక్ట్ షేప్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ రౌండ్ షేపే పెట్టమన్నారు కాబట్టి నేనైతే సేమ్ ఎలా ఉందో అలా గీసేస్తున్నాను. సో, నెక్ అనేది మనం విడ్త్ తగ్గించుకున్నాం కాబట్టి భుజాలనేవి అస్సలు జారవండి. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా! జాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ వరకు అనమాట. నెక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా! హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి మనకి షేప్ బెల్ట్ జాయింట్ వరకు పైన వైపు ఖర్చు పెట్టేసుకోండి. ఇక్కడ మాత్రం జాయింట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మాత్రమే ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ ఉంది కదా! బ్యాక్ పార్ట్‌ని ఫోల్డ్ చేసేసుకోండి పైన వైపుకి. ఫ్రంట్ సైడ్ ఉక్సుల వైపు షోల్డర్ దగ్గర నుంచి కింద మనకి డాట్ ఉంటుంది కదా! మెయిన్ డాట్. ఆ డాట్ వరకు ఇలాగా పట్టేసుకోండి. లాగొద్దండి. లాగకుండా జస్ట్ ఇలాగా ఎలా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి. తీసేసి ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా పెట్టుకున్నది ఉక్సుల పట్టీ సైడ్, మెయిన్ డాట్ కోసము ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఈ 3 మార్కింగ్స్‌ని ఈ విధంగా కలిపేసుకోండి. సో, ఈ షేప్ అయితే వచ్చింది కదా! ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఉక్సు దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఉక్సు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా! మెయిన్ డాట్ వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఇటు సైడ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే వదిలేసుకోవాలండి సైడ్‌కి. 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసుకొని ఈ 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా! ఈ ఖర్చు దగ్గర మనం ఫస్ట్ కుట్టు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి మళ్ళీ మెయిన్ డాట్ వరకి. మెయిన్ డాట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో, ఇది ఉక్సుల పట్టీ వైపే చూసుకోవాలండి. చూడండి ఫస్ట్ కుట్టు మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని మెయిన్ డాట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకుంటే ఇలాగా డాట్ అనేది మిడిల్‌లోకి వస్తుందన్నమాట. సో, ఇప్పుడు హైట్ ఒకసారి చెక్ చేస్తానండి. ఫ్రంట్ సైడ్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఓకేనా? ఒక్కొక్కసారి కరెక్ట్‌గా వాళ్ళు ఇచ్చింది పర్ఫెక్ట్‌గా ఉన్నా సరే మన కటింగ్ మెథడ్ ప్రకారం మనమైతే చూసుకోవాలి కదా! సో, సరిపోతుందా? పట్టేసినట్టుగా ఉంటుందా? అని చెప్పేసి ఒకసారి అయితే చూసుకోవాలి. ఈ డాట్ ఏదైతే ఉందో ఇది మిడిల్‌లోకి రావాలన్నమాట. ఓకేనా? మధ్యలోకి రావాలి. ఇప్పుడు ఇది చూడండి. సో, ఇది 14.5 ఇంచులు అయితే ఉందండి. కరెక్ట్ ఇక్కడ హైట్ ఏమి పెంచట్లేదండి. జస్ట్ దీని షేప్ కోసం మాత్రమే ఇక్కడ ఉక్సు పట్టీ సైడ్ ఏం పెంచలేదు. మనం సైడ్ జాయింట్ సైడ్ కూడా ఏమీ పెంచలేదన్నమాట. జస్ట్ షేప్ కోసమే ఈ విధంగా కరెక్ట్‌గా షేప్ అనేది ఇస్తున్నానన్నమాట. ఇక్కడ కొంచెం అయితే ఇలా షేప్ కోసం ఒక పావు ఇంచ్ అయితే తగ్గిచ్చేసానన్నమాట సైడ్ జాయింట్ వైపు. సో, ఇలా వస్తుంది మనకి డాట్ అనేది. ఓకేనా? ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఈ మెయిన్ డాట్‌కి స్ట్రెయిట్‌గా ఇంకొక డాట్ అన్నమాట. ఇక్కడ లోతు అనేది చూడండి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. అప్పుడే ముడతలు అనేవి రావండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అర్థమైంది కదా మీకు. సేమ్ మెయిన్ డాట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు పెట్టేసుకోండి. జస్ట్ షేప్ కోసం మాత్రమే ఇలాగా నేనైతే కొంచెం అనేది అడ్జస్ట్ చేసి పెట్టానండి. అది ఉక్సు పట్టీ వైపు, కాజా పట్టీ వైపు అయితే పెంచలేదు. ఓన్లీ షేప్ దగ్గర మాత్రమే కొంచెం అయితే పెంచి ఇలా షేప్ అనేది మిడిల్‌లోకి వచ్చేటట్టుగా చూసానన్నమాట. సో, ఇక్కడ సైడ్‌కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. ఓకేనా? ఒక పావు ఇంచ్ అన్నమాట. పైన వైపు మాత్రమే. సో, వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు నెక్ దగ్గర సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇలా. ఇక్కడ కూడా షేప్ అనేది సేమ్. ఇలా కట్ చేసిన తర్వాత మనం డాట్స్ అయితే ఇచ్చుకోవాలండి కంపల్సరీ. మెయిన్ డాట్ ఉంటుంది కదా! మెయిన్ డాట్ దగ్గర టక్స్ అయితే కంపల్సరీ టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అప్పుడే 2 సైడ్స్ పర్ఫెక్ట్‌గా వస్తుంది ఫిట్టింగ్. సో, ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర మనకి మెయిన్ డాట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది కదా! ఇక్కడ ఒక టక్స్, మెయిన్ డాట్ దగ్గర టక్స్. ఎందుకంటే 2 సైడ్స్ మనకి మార్కింగ్ అనేది పర్ఫెక్ట్‌గా తెలుస్తుందన్నమాట ఇలా. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ వచ్చేసి
మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌ని యూజ్ చేసుకొని అంటే 2ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇది డబుల్ ఫోల్డ్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే లైనింగ్ పీస్‌లో మనకి 4 పీసెస్ అయితే కావాలండి స్టిఫ్‌నెస్ కోసము. నీట్‌గా ఫినిషింగ్ అనేది కూడా నీట్‌గా వస్తుంది. అందుకోసము ఇక్కడ మొత్తం మనకి ఎంత వెడల్పు కావాలి అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. మనకి బ్యాక్ పార్ట్‌లో కంటే ఒక 1 ఇంచ్ బ్యాక్ పార్ట్ వెడల్పు ఉంది కదా! బ్యాక్ పార్ట్ వెడల్పులో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకున్నామంటే మనకి సరిపోతుందండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందన్నమాట. షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది. బ్యాక్ పార్ట్‌లో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే. చూడండి బ్యాక్ పార్ట్ వెడల్పులో నుంచి 1 ఇంచ్ తగ్గించుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది షేప్ బెల్ట్ అనేది. మీరు ఏ బ్లౌజ్‌కైనా, ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరేనండి బ్యాక్ పార్ట్‌లో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మీరు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు కరెక్ట్‌గా షేప్ బెల్ట్ అనేది సరిపోతుందనమాట. ఎలాంటి బ్లౌజ్‌కైనా సరేనండి షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు సేమ్ మెథడ్ అనమాట. సో, ఖర్చు కోసము ఒక పావించు లేదంటే హాఫ్ ఇంచు మీ ఇష్టం. మీరు ఖర్చు ఎంతైతే పెడతారో అంత ఖర్చు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ చూడండి టక్స్ అనేవి సేమ్ ఒకే దగ్గర వచ్చేలా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సైడ్‌కి ఎంత ఉంది గ్యాప్ అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి కింద నడుము వరకి ఎంతుంది అని చూసుకోండి. ఇక్కడైతే 3 ఇంచెస్ అయితే ఉందండి. ఖర్చుతో కాకుండా. సో, ఎంతైతే ఉంటుందో కరెక్ట్‌గా అంతకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో, కొన్ని బ్లౌజెస్‌కి 2 ½ పావుతక్కువ 3 అలా కూడా వస్తదండి. అది ఎంతొచ్చింది అనేది కరెక్ట్‌గా చూసుకొని సేమ్ ఎంతైతే వస్తుందో అంత పెట్టేసుకోవాలన్నమాట. కింద వైపు ఖర్చు, పైన వైపు ఖర్చు కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సో, ఇటు సైడ్ కూడా మనము మనకి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్‌కి ఉంది కదా! మనం ఫ్రంట్ సైడ్ ఏమీ తగ్గించలేదు, పెంచలేదండి. అందుకోసం ఆది బ్లౌజ్‌కి ఎంతైతే ఉంటుందో అంతే పెట్టేసుకున్నానన్నమాట. సో, ఇది ఒకవైపు ఫ్రంట్ సైడ్ వైపు. ఓకేనా? ఇటొచ్చేసి బ్యాక్ సైడ్ వైపు ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం డౌన్ తీస్తూ షేప్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసేయండి. మిడిల్‌లోకి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ అనేది తీసుకొని షేప్ బెల్ట్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ అని గుర్తుండడం కోసం మధ్యలో మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసిన తర్వాత టక్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. అది ఫ్రంట్ సైడ్ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? ఇలా చూడండి కట్ చేసిన తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చేసుకున్నాం అనుకోండి. అది ఫ్రంట్ సైడ్ అని మనకి తెలుస్తుంది ఈజీగా. సో, ఇప్పుడు కట్ చేసేయండి దీన్ని. 4 పీసెస్ అయితే రెడీ అయిపోతాయి మనకి. కుట్టేటప్పుడు అయితే ఈజీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే మొత్తం నార్మల్‌గానే కట్ చేసాం గదా! ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలి? మనకి ఎందుకంటే బాహుబలి హ్యాండ్స్ అని చెప్పాను గదా! పైన పఫ్ వస్తుంది. కింద మాత్రం బార్డర్ వస్తే వస్తుంది గదా! సో, అందుకోసము నేను ఎలా అయితే కట్ చేసుకోవాలో చూపిస్తానండి. సో, ఈ పీసెస్ వచ్చేసి మనకి 80, 80 ఉన్నాయండి. అంటే 2 పీసెస్ అన్నమాట. ఇవి 2 ఇచ్చారు మనకి. ఇదొక 1 పీస్. ఇంకొక 1 పీస్ సెపరేట్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే హ్యాండ్స్‌కి డిజైన్ కోసం ఇచ్చారు కాబట్టి 2 పీసెస్ అయితే ఇచ్చారండి. ఒక దాంట్లోనైతే నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్‌లు అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్‌కొచ్చేసి ఇంకొక పీస్ ఇచ్చారన్నమాట. 2 పీసెస్ ఇచ్చారు. 2 పీసెస్‌ని బేస్ చేసుకొని నేనైతే కట్ చేస్తున్నాను. సో, చూడండి ఇప్పుడు మన దాని మీద కరెక్ట్‌గా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ కరెక్ట్‌గా వచ్చేలా చూసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేయండి. ఎందుకంటే ఇంకొక పీస్ హ్యాండ్స్‌కి కట్ చేస్తాం కాబట్టి సో, ఇదైతే అడ్జస్ట్ చేసుకొని దానికంటే మనకి లైనింగ్ పార్ట్ కంటే ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా చూసుకొని కట్ చేసేయండి. సో, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో, ఇలా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు షేప్ బెల్ట్. ఎక్కడైతే మనకి సరిపోతుందో అక్కడ పెట్టేసుకొని చూసుకోండి. ఇక్కడే కొంచెం చిన్న జాయింట్ అయితే పడతదేమో అనుకున్నాను. కానీ పర్లేదండి. అవసరం లేదనమాట. సో, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక పీస్ అయితే ఉంది గదా! దీంట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి కింద స్ట్రెయిట్‌గా మనకి ఇప్పుడు పట్టు బ్లౌజ్ వచ్చిందనుకోండి బార్డర్ వస్తుంది కదా! అలా అన్నమాట. కింద వైపు స్ట్రెయిట్‌గా మనకు మొత్తం 10 ఇంచెస్ గదా! హ్యాండ్ పొడవొచ్చేసి 10 ఇంచులండి. 10 ఇంచుల్లో సగం వచ్చేసి 5 ఇంచులు. ఓకేనా? 5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోండి. 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే కింద వైపు
రివర్స్ చేసుకోవాలి, పైన వైపు జాయింట్ చేసుకోవాలి. కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలాగా 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. స్ట్రేట్గా ఉండాలండి, 6 ఇంచెస్ కరెక్ట్గా ఉండాలి. ఇలా చూసుకొని కట్ చేసేయండి. ఇది కింద బార్డర్ అనమాట, మనకి బార్డర్ షేప్. ఇప్పుడు పైన పఫ్ కోసం ఎలా కట్ చేసుకోవాలంటే, మనకి హ్యాండ్లో 5 ఇంచెస్ వచ్చేసి బార్డర్ వస్తుంది, 5 ఇంచెస్ వచ్చేసి బుట్ట వస్తుంది కదా. సో ఈ చూడండి, ఈ పఫ్ కోసము కరెక్ట్గా మనకి ఎంతైతే కావాలో పఫ్ అంత పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇలా రావాలన్నమాట, పఫ్ అనేది ఇలా వచ్చి ఇలా వస్తుంది. మరీ లేవకుండా జస్ట్ అలాగా షేప్ అనేది కనిపించాలన్నమాట. సో అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి. సో ఇంకొక పీస్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకొని పెట్టేసుకోండి. మనకి ఇది కుట్టేటప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే క్లియర్గా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అని చెప్పేసి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది ఒక బ్లౌజ్ అనమాట. సో ఇలా వస్తుంది మనకి, ఇలా పఫ్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా మనకి కింద వైపు ఏమో బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఇది పఫ్ కోసము, ఇది కింద బార్డర్ కోసం. ఓకేనా, మీకు అర్థమైంది కదా. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.